హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఫ్రెంచ్ ఓపెన్ అన్న వెంటనే గుర్తొచ్చేటువంటి పేరు స్పెయిన్ బుల్ రఫల్ నాదల్. మొత్తం మీద నాదల్ తన కెరియర్లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలిస్తే అందులో 14 ఎర్రమట్టి మీద సాధించినటువంటివే. అలాంటి నాడల్ గత 2-3 సంవత్సరాల నుంచి నీ పెయిన్ తోటి ఫిట్నెస్ సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. అయినా కూడా తన యొక్క కెరియర్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించకుండానే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో, అది కూడా అన్సీడెడ్ ప్లేయర్గా బరిలోకి దిగి మొదటి రౌండ్లోనే వెనుదిరిగాడు. మొత్తం మీద నాడల్ కెరియర్ని కనుక గమనించినట్లయితే ఏకంగా 209 వారాల పాటు ఏటీపీ ఇచ్చేటువంటి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్, ఆ ఏటీపీ ఇచ్చేటువంటి నెంబర్ 1 ర్యాంకింగ్ని 209 వారాల పాటు నిలుపుకోగలిగాడు అంటే నాదల్ ఎంత అద్భుతమైనటువంటి టెన్నిస్ ఆటగాడో అర్థమవుతోంది. అంతేకాకుండా ఏకంగా 5 సంవత్సరాల పాటు నెంబర్ 1 ర్యాంకింగ్లో, వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్లో తన యొక్క సంవత్సరాన్ని ఇయర్ ఎండింగ్లో నెంబర్ 1 ర్యాంకింగ్లో కొనసాగాడు 5 సార్లు. ఉన్నటువంటి అన్ని టైటిల్స్ గెలిచినటువంటి వ్యక్తి నాడల్. 2008లో ఒలింపిక్స్లో కూడా మెడల్ని సాధించాడు. అటు వింబుల్డన్ కావచ్చు, ఆస్ట్రేలియన్ ఓపెన్. సో మొత్తానికి ఈ రకంగా అన్ని టోర్నమెంట్లని గెలిచినటువంటి నాడల్ రేపు జూలై 1 నుంచి ప్రారంభమయ్యేటువంటి వింబుల్డన్ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాడు. అది ఒక రకంగా ఊహించినటువంటిది కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్రెంచ్ ఓపెన్లో ఫస్ట్ రౌండ్లోనే వెనుదిరిగాడో అతని ఫిట్నెస్ సమస్యలు మరింత ఎక్కువైనాయి అనేటువంటిది అర్థమవుతుంది. అందుకనే వింబుల్డన్కి అతను రెస్ట్ ఇచ్చాడు. కారణం జూలై 26 నుంచి ప్యారిస్లో ప్రారంభమయ్యేటువంటి ఒలింపిక్స్లో ఆడాలి అనేటువంటి విధంగా. ఒలింపిక్స్ మెడల్ ఆల్వేస్ ఏ స్పెషల్ వన్, అది ఏ క్రీడాకారుడికైనా కూడా. సో అందుకని ఒలింపిక్స్ మీద కన్నేసినటువంటి నాడల్ వింబుల్డన్ నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాడు. ఒలింపిక్స్లో 2 విభాగాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు, సింగిల్స్ అండ్ డబుల్స్. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే డబుల్స్లో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచినటువంటి అల్కరాస్ అతని పార్ట్నర్గా బరిలో దిగుతూ ఉన్నాడు. సో నాడల్ అండ్ అల్కరాస్ జోడీ ఒలింపిక్స్లో ఖచ్చితంగానే డబుల్స్లో మెడల్స్ కొట్టేటువంటి జోడీగా అయితే ఉంది ప్రస్తుతం. అలాగనే ఇంకా ఒక నెల రోజుల సమయం ఉంది. పూర్తి ఫిట్నెస్ మీద దృష్టి సారించి ఒలింపిక్స్లో దిగేట్లయితే ఖచ్చితంగానే ఒలింపిక్స్లో కూడా మరొక మెడల్ని 2008 తర్వాత మరొక మెడల్ని సాధించే అవకాశం కూడా ఉంది. ఏదైనా కానీ నాదల్ లాంటి ఆటగాడు ఒక గ్రాండ్ స్లామ్ ఈవెంట్లో పాల్గొనట్లేదు అంటే టెన్నిస్ అభిమానులు కొంత నిరాశకి గురవుతారు. కానీ ఇప్పుడున్నటువంటి నాడల్ ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఒక రకంగా మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మునుపటి ఆ వేగం, ఆ బ్యాక్ హ్యాండ్ షాట్స్ లేదా నెట్ దగ్గరికి వచ్చి ఆ నెట్ షాట్స్ కొట్టేటువంటి ఆ కదలిక నాడల్లో కొరవడింది కాబట్టి సెలెక్టెడ్ టోర్నమెంట్లు ఆడాలి అనేటువంటి నాడల్ నిర్ణయం అభినందించదగింది. ఏదైనా కానీ మరికొంతకాలం టెన్నిస్కి సేవలు అందిస్తాడని, టెన్నిస్ అభిమానుల్ని అలరిస్తాడని నాడల్కి బెస్ట్ విషెస్ చెప్తూ టీఎస్ న్యూస్ ఈజ్ విషింగ్ నాడల్ టు లిఫ్ట్ ఒలింపిక్స్ మెడల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.